సూపర్ స్టార్ మహేష్ బాబు చిక్కుల్లో పడ్డారు. ఓ రియల్ ఎస్టేట్ మోసం కేసులో ఆయనకు వినియోగదారులు కమిషన్ షాక్ ఇచ్చింది. ఆయన ప్రచారకర్తగా వ్యవహరించిన రియల్ ఎస్టేట్ సంస్థపై ఓ వైద్యురాలు సహా మరో బాధితులు రంగారెడ్డి జిల్లా నియోజకవర్గాలకు కమిషన్ను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కమిషన్ ఈ కేసును నోటీసులు జారీ చేస్తూ నేడు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వైద్యురాలు మరో వ్యక్తి కలిసి మెన్సర్ సాయి సూర్య డెవలపర్స్ అనే సంస్థపై వినియోగదారుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. బాలాపూర్ గ్రామంలో ఆ సంస్థ వేసిన వెంచర్ లో చెరో ప్లాట్ కొనుగోలు చేసేందుకు 34.80 లక్షలు చెల్లించినట్టు వారు తమ ఫిర్యాదులో తెలిపారు. ఈ క్రమంలోనే సంస్థను మొదటగా ప్రతివాదిగా, సంస్థ యజమాని కన్సర్ల సతీష్ చంద్రగుప్త, రెండో ప్రతినిధిగా సంస్థకు ప్రచారం చేసిన మహేష్ బాబును మూడో ప్రతివాదిగా కంప్లైంట్ చేశారు. మహేష్ బాబు ఫోటోను వాడి ఆకర్షణీయమైన హామీలతో ప్రజలను మభ్యపెట్టినట్టు వారు ఆరోపిస్తున్నారు. ప్రచారకర్తగా ఉన్న వ్యక్తికి కూడా నైతికంగా, న్యాయపరంగా బాధ్యతలు ఉందంటూ కమిషన్ ముందు వాదన వినిపిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకు ఏ అప్డేట్ ని అధికారికంగా మూవీ యూనిట్ రిలీజ్ చేయలేదు. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయడాన్ని సెట్స్ మీద తీసుకెళ్లింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా ఉన్నారు. ఎస్ఎస్ఎంబీ 29 అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.